తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గతంలో ఎంపీ చామల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్ ఇలా ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమని మండిపడ్డారు ఎంపీ చామల. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, కొంతమంది బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు చామల అనుమానించారు. ట్యాంపింగ్ పై త్వరలో పూర్తి ఆధారాలు బయటకు వస్తాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దానివల్లనే ప్రభాకర్ రావు గారిని అందరినీ కూడా విచారణ చేసిర్రు. వాళ్ళందరూ కూడా విదేశాలలో ఉంటే కూడా తీసుకొచ్చిర్రు. ముఖ్యంగా అధికారులు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది అధికారులే కాబట్టి అప్పుడున్న అధికారులు డెఫినెట్గా దీని వెనక ఎవరున్నారు, ఎవరు చెప్తే చేసిర్రు, ఎవరి ప్రలోభాలకు లొంగిర్రు అనేది వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత పర్సన్స్ హూ ఆర్ కన్సర్న్, అంటే హూ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జరుగుతుంది. డెఫినెట్గా ఇట్స్ ఎ క్లియర్ కట్ కేసు. దీంట్లో పెద్ద దాపరికాలు ఏం లేవు. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎన్ని ఫోన్ నెంబర్లు చేశారు, ఏ విషయంలో మిమ్మల్ని చేసిరు అన్న విషయానికి పిలిచిరు ఈరోజు. డెఫినెట్గా ఇది ఒక్కలని కాదు, ప్రతి ఒక్కల మీద చేసిరు వాళ్ళు. చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న దౌర్భాగ్యం అంటే పవర్ వచ్చినప్పుడు, పవర్ లేనప్పుడు ఒక ఉద్యమకారునిగా వచ్చినటువంటి కేసీఆర్ పవర్ వచ్చిన తర్వాత పవర్ని ఇంత మిస్యూజ్ చేయడం అనేది మరి ఆ భగవంతుడే నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళ మీద ప్రజలు ఆల్రెడీ తీసుకుర్రు. ఇక కేసీఆర్ గారు దీని గురించి ఆయనే మాట్లాడాలి అసలు ఏం చేసినారు. అంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయాన్ని నాకు చెప్పి ఏ రోజు నుంచి ట్యాప్ అయింది అనేది, ఏం మాట్లాడుకోవడం జరిగింది, నీకు ట్యాప్ కావడానికి కారణాలు ఏంది, నీవు ఆ రోజు ఉన్న పొజిషన్ ఏంది నీది, మరి నీదే ఎందుకు ట్యాప్ అయింది, మీరు రేవంత్ రెడ్డి గారి టీంలో మీ మెంబర్గా మేము ఎందుకు ట్యాప్ చేసిర్రు, ఎంపీని కాదు కదా ఆ రోజు, ఓన్లీ పార్టీ కార్యకర్తను. ఓ పార్టీ కార్యకర్తగా నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిర్రు, నీకున్న సత్సంబంధాలు ఏందనే విషయం మీద మాట్లాడారు.